మంచి కాపరి మా ప్రభు యేసే, మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి. మరణమన్నను భయము లేదులే, మధురమైన ప్రేమతో మమ్ము కాయులే. మంచి కాపరి మా ప్రభు యేసే, మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి. పచ్చిక బయళ్ళలో విశ్రమింపగా, శాంత జలాల చెంత అడుగు వేయగా, చేయి విడువక తోడు నిలుచును, చేయి విడువక తోడు నిలుచును. నీతి మార్గమందు మమ్ము నడువజేయును. మంచి కాపరి మా ప్రభు యేసే, మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి. శత్రువుల మధ్యలో మాకు భోజనం, అభిషేకం ఆనందం కృపాక్షేమమే. బ్రతుకు నిండుగా పొంగి పొర్లగా, బ్రతుకు నిండుగా పొంగి పొర్లగా, చిరకాలం ఆయనతో జీవింపగా. మంచి కాపరి మా ప్రభు యేసే, మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి. మరణమన్నను భయము లేదులే, మధురమైన ప్రేమతో మమ్ము కాయులే. మంచి కాపరి మా ప్రభు యేసే, మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి. తండ్రి అయిన దేవునికి నా హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించున్నాం. ప్రియులారా, ఈరోజు వాక్యం ఏంటంటే లూకా సువార్త ఒకసారి మనం ధ్యానించుకుందాం. లూకా సువార్తలో మంచి విషయాలు మనం ధ్యానించుకుందాం. లూకా సువార్త ప్రియులారా 10వ అధ్యాయము తర్వాత 25వ వచనం. ఇలాగా మనం ఆలోచన చేస్తే, ఇంకా లూకా సువార్త 10-15 అధ్యాయాల వరకు మనం ఆలోచన చేస్తే అక్కడ మంచి సబ్జెక్ట్ దొరుకుతుంది మనకి. ధర్మశాస్త్ర ఉపదేశకుడు వచ్చి, జాగ్రత్తగా ఉండాలి, లూకా సువార్త 10వ అధ్యాయం చూసినట్లయితే 29 చూస్తే, ధర్మశాస్త్ర ఉపదేశకుడు వచ్చి శోధించి అడుగుతున్నాడు అంటే యేసుప్రభుని, ఏమని? నిత్యజీవం కావాలంటే ఏం చేయాలి? హౌ టు గో టు ఎటర్నిటీ, హౌ టు గో టు ఎటర్నల్ లైఫ్. One young man asked Jesus Christ how to go to heaven, that means heaven, eternal life అంటే నిత్య జీవము, ఎటర్నిటీ నిత్యత్వంలోకి ఎలా వెళ్ళాలి అని అడుగుతున్నాడు అనమాట. శోధించి అడుగుతున్నాడంట. చూడండి, చాలా యేసుప్రభు వారిని చాలామంది ఆయన బోధిస్తున్న జనసమూహం చాలామంది వస్తుండేవారు. నేను 4 రకాలుగా వర్ణించాను. ఒకరు ఏంటంటే వినడానికి, ఒకరు ఆయన ఏం చెప్తున్నాడో దాన్ని ఎత్తిపడడానికి, ఒకరైతే ఈ మీటింగ్ అయిన తర్వాత ఏదో నాకు లంచ్ దొరుకుతుంది ఆహారం కొరకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది నిత్య జీవం కొరకు, ఏమండి మంచినీళ్ళ పట్టు ఎత్తున ఎలా ఫలిస్తుందో అలా ఫలించడానికి ఆయన ఏం ఉపదేశిస్తున్నాడో దాని ప్రకారం నడవాలనుకున్నవారు కూడా ఉన్నారు. ఇప్పుడు కూడా నేను మాట్లాడుతున్నప్పుడు ప్రియులారా చాలామంది అదే బాణీలో ఉన్నారనుకుంటున్నాను నేను. ఏ విధంగా మాట్లాడుతున్నాడు ఈయన, వాక్యం సబ్జెక్టుగా ఉంటుందా అని అనుకోవచ్చు, లేదంటే తప్పు చెప్తున్నాడా, ఏదో రకంగా ఎత్తుపడుద్దామా అనేవాళ్ళు కూడా ఉండొచ్చు. కానీ అది పక్కన పెడదాం. ఇక్కడ మనం ఆలోచన చేస్తే చూడండి, యాసదారి అంటే యాసదారి యేసుప్రభు వారు హృదయాల్లో అంతరంగాలని పరిశీలించేవాడు. ఎవరు యాసదారో, ఎవరు నీతిమంతుడో, ఎవరు అనీతిమంతుడో ఆయన తెలుసు. ఇతను ఏ విధంగా అడుగుతున్నాడో అది యేసుప్రభు వారు మాట చెప్పాడు. ఏంటంటే, నువ్వు ధర్మశాస్త్రము తెలుసు కాబట్టి, నీకు అన్నీ తెలుసు కాబట్టి నరహత్య చేయట్లేదు, ఎదుటివాడిని నిందించట్లేదు, కానీ నీకున్న ఆస్తిని పేదలకు ఇమ్మంటే మొఖం చిన్నపుచ్చుకుని వెళ్ళిపోయాడు. ఈ రోజుల్లో నేను గమనించిన విషయం ఏంటంటే పిల్లరా, ఎన్ని కోట్లున్నా ఎంత ఆస్తున్నా కొంతమంది ₹1 కూడా దానం చేయరండి. వాళ్ళు క్రిస్టియన్స్ అవుతారు, లేదా నేను ఇతర క్రైస్తవుతో కూడా మాట్లాడట్లేదు, క్రిస్టియానిటీలోనే. పిల్లరా ఆలోచన చేస్తే ఎన్నో కోట్లు ఉంటుంది, మంచి డైరెక్టర్ లేకపోతే మంచి ప్రీచర్ ఉంటాడు, బైబిల్ విషయంలోకి వస్తే లేకపోతే బైబిల్ లేదా పాటల పుస్తకాలు అమ్ముతూ ఉంటారు. ఒక్కొక్కసారి నేను ఆలోచన చేస్తూ ఉంటాను,
ఇన్ని కోట్లుండి ఇంత ఆస్తుండి ఈ బైబిల్ ఎందుకు ఇతను అమ్ముకుంటున్నాడు అనిపిస్తుంది. ఎందుకు ఆస్తుండి ఈ పాటల కోసం ఎందుకు అమ్ముతున్నాడు అనిపిస్తుంది. పిల్లరా ఆలోచించండి. కొంతమంది బిజినెస్ మైండ్గా ఉంటారు, దేవుడి పేరు చెప్పుకొని బిజినెస్ మైండ్గా ఉంటారు. అలాగ ఉండకూడదు. మనకు కలిగిన దాంట్లో లేని వాళ్ళకి మనం సహాయం చేయాలి. అది బైబిల్ అవ్వచ్చు, లేకపోతే వస్త్రధారణ అవ్వచ్చు, ఏదైనప్పటికీ లేదా పాటల బుక్ అవ్వచ్చు. ఇది ఎంత మంచిదంటే పిల్లరా, దేవుడు మెచ్చుకున్న గొప్ప పని ఇది. అందుకే అన్నాడు యాకోబు రాసిన పత్రిక 1:27 చూస్తే అక్కడ అంటాడు, నిజమైన భక్తి ఏదనగా ఎదవరాలను పరామర్శించుచు, దిక్కులేని వారు పిల్లలను పరామర్శించుడు, వారి ఇబ్బందుల్లో మీరు పరామర్శించి మీరు ఏం చేయాలంటే ఇహలోకమాలను అంటుకోకుండా తనను కాపాడుకోవాలి. యూ షుడ్ హెల్ప్ ద విడోస్ అండ్ ఆర్ఫన్ చిల్డ్రన్, సేమ్ టైమ్ యూ షుడ్ బి హోలీ. అంటే నువ్వు పరిశుద్ధంగా ఉండాలి, ఆ విధంగా ఉండాలి. లోకమాన్యం అంటకుండా, లోకమాన్యం అంటే చెడు లోకంలో చెడు నీకు అంటకుండా నువ్వు జాగ్రత్తగా దానం చేయాలని తెలియజేస్తా ఉన్నాడు. పిల్లరా, ఈ మాట ఎందుకు చెప్తున్నంటే, ఈ యొక్క ధనవంతుడు, ఈ యవనస్తుడు, ధర్మశాస్త్ర ఉపదేశకుడు చిన్నపుచ్చుకున్నాడు. యేసుప్రభు ఆస్తి అంతా బెదలకి ఇమ్మంటే, వాట్ ఎవర్ యూ ప్రాపర్టీ ప్లీజ్ హెల్ప్ ద పూర్ పీపుల్. జస్ట్ సెడ్ టు one young man, he is rich man, but he did not give the single paisa also for the poor people. చిన్న రూపాయి కూడా పేదలకు ఇవ్వడానికి అతను మనసు ఒప్పలేదు. సుంకరులను పాపులను చూడండి, లోకాసు వార్త 15 అధ్యాయం 15 అధ్యాయము 1-2 వచనాలు చూస్తే, సమస్తమైన పాపులు సుంకరులు వాక్యానికి క్రీస్తు ద్వారా ప్రమోట్ చేయడానికి, అంటే చూడండి వారు పాపాన్ని సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఇంకా ఆలోచన చేస్తే ఈ యాశ్వరులు ఏం ఎలా ఉన్నారంటే, ఏదో డిపార్ట్మెంట్ వీళ్ళకి, వాళ్ళ దృష్టిలో వాళ్ళే నీతిమంతులు. ఇప్పుడు చాలామంది ఉన్నారండి, నాకు అన్నీ తెలుసు కదా, నేను 40 సంవత్సరాల నుంచి బైబిల్లో ఉన్నాను అని చెప్పేసి అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. నాకు అన్నీ తెలుసు, నేను క్రీస్తు సంఘ సభ్యుని, క్రీస్తు అంతా తెలుసు అంటూ ఉంటారు. కానీ ఇక్కడ నిజంగా ఎంత తెలిస్తే ఉంది, నువ్వు పాటించకపోతే వ్యర్థము. వాక్యానుసారంగా నడకపోతే, హ్యావ్ టు follow the word of God, then you will be blessed. Same time you go to heaven definitely. Without the word of God, how can you go to heaven? That's why you should follow the word of God. వాక్యానుసారమైన జీవితం ఉండాలి. ఇప్పుడు ఒక ఆయన నాకు ప్రశ్న వేశాడు, అయ్యా బాప్టిజం తీసుకుంటున్నారు, క్రీస్తు సంఘంలో ఉంటున్నారు, ప్రభురాత్రి భోజనం తీసుకుంటున్నారు, వారు వాక్యానుసారంగా ఉండట్లేదు, చర్చిలో ఉందని చెప్పే ప్రభుత్వం తీసుకున్నారు, లోకంలోకి వెళ్ళిపోతున్నారు మరలానే, వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ సంఘ సభ్యాన్ని అడిగాడు నన్ను. నేను అప్పుడు సమాధానం చెప్పానంటే, వాక్యానుసారంగా లేని జీవితం సంఘ సభ్యుడు అవడు. ఒకవేళ అటెండెంట్ చేసుకోవచ్చు, ఏదో ప్రీచర్ చూస్తాడని లేదా పాస్టర్ గారు చూస్తాడని, అలా ముందు ఇక్కడ ఈ లోకంలో గులుగులు గోధుమ కలిసే తిరుగుతా అన్నట్టుగా సంఘం ఉండొచ్చు. కానీ ఇక్కడ విషయం గమనిస్తే వాక్యానుసారమైన జీవితం లేకపోతే పరలోక రాజ్యానికి అర్హత లేదు. ఒకవేళ ఇక్కడ ఏమైనా రికమెండేషన్ ఉంటే, ఒకవేళ ప్రీచరు కొడుకు అవ్వచ్చు, లేకపోతే లేదా ప్రీచర్ మేనమామ అవ్వచ్చు, లేదా ప్రీచర్ బామ్మర్ది అవ్వచ్చు, మా బామ్మర్దానికి ప్రీచర్ కూర్చోబెట్టుకోవచ్చు. కానీ అక్కడ అలా కుదరదు. నో రికమెండేషన్ ఇన్ హెవెన్, నో రికమెండేషన్, నో మనీ. విత్ మనీ గో టు, సమ్ పీపుల్ థింకింగ్ ఐఎమ్ రిచ్ మ్యాన్, డెఫినెట్లీ ఐ విల్ గో టు హెవెన్. సమ్ పీపుల్ లైక్ దట్, బట్ దోస్ ఆర్ ఫాలో ద వర్డ్ ఆఫ్ గాడ్, దోస్ ఆర్ వర్డ్ ఆఫ్ ట్రూత్, డెఫినెట్లీ దే విల్ గో టు హెవెన్. సత్యమైన వాక్యాన్ని, సత్యమైన సంఘం, స్వచ్ఛమైన సంఘం క్రీస్తు సంఘం బైబిల్లో ఉంది. రోమా 16:16లో క్రీస్తు సంఘములన్నీ వందనం తెలియజేస్తున్నాయంట. అపోస్తులు పేతురు మాట్లాడినప్పుడు 3000 మంది బాప్తిసం తీసుకున్నారు. ప్రియులారా, ఫస్ట్ సెంచరీ క్రిస్టియన్స్ దే ఆర్ ఫేసింగ్ సో మెనీ ప్రాబ్లమ్, పెర్సిక్యూషన్స్, టెంప్టేషన్స్, ఎన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నారో, బట్ they preach the word of God among the people, Jewish and Gentile, among the Jews and Gentiles, యూదుల మధ్య, అన్య జనాంగాల మధ్య వారు సువార్త ప్రకటించారు. వారు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారో. ఫర్ ఎగ్జాంపుల్, ఫిలిప్ ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ ఏంటి యూదయ సమరిటన్, ది సిటీ ఆఫ్ సమరిటన్ అండ్ జూడియా, ద ప్రీచ్ ద గాస్పల్. Philip preached the gospel. He was preaching the word of God among the Jewish and Samaritans, Judea. ప్రిలా ఆలోచించాలి. యోదయ సమరయ ప్రాంతంలో వాక్యం చెప్పినప్పుడు ద ఎనిక్ త్రూ ఫిలిప్ ప్రీచింగ్, త్రూ హిస్ ప్రీచింగ్ ఎనిక్ బాప్టిజ్డ్. ప్రిలా చూడండి, ఫిలిప్ మాట్లాడితేనంట ఈ నపుంసకుడు బాప్టిజం తీసుకున్నాడు.
ఎలా తీసుకున్నాడంటే అతను బైబిల్లో వాక్యాలు చదువుతున్నాడు, రథము కూర్చుని యెషయా చదువుతున్నాడు, వదకు తేపని దేవుని గొర్రెపిల్ల అంటున్నాడు. మంగళవాణితో గొర్రె బొచ్చిన గొర్రె కట్ చేసుకుంటే ఎలా మౌనంగా ఉంటుందో అలా ఉన్నవారు ఎవరు అంటే అర్థం కావట్లేదు. అప్పటికి ఇంకా కొత్త నిబంధన రాలేదు, పాత నిబంధన చదువుతున్నాడు. ఆ టైంలో ఫిలిప్పు యొక్క ఆత్మ తెలియజేస్తుంది దైవజనుడికి. నపుంసకుడు వాక్యం చెప్పన్నప్పుడు ఆ నపుంసకుడు రథం మీద వెళ్తుంటే ఈ దైవజనుడు వెనకాల ఫాలో అవుతూ ఆ నపుంసకుడితో మాట్లాడి, నీకు చదువుతున్న అర్థమవుతుందా అంటే, చెప్పేవారు లేకపోతే నాకు ఎలాగ అర్థమవుతుందండి? ప్రియులారా జాగ్రత్తగానే వినాయి. వినేవారు లేకపోతే ప్రకటించేవాళ్ళు లేడు, ప్రకటించేవాళ్ళు లేకపోతే వినేవాళ్ళు లేడు. చాలా జాగ్రత్తగా వినాలి. Those hearing the word of God, I will preach. Without hearing the word of God, I cannot preach. ప్రియులారా, I did not preach. ఎందుకంటే చెప్పేవారు ఉంటేనే వినేవాళ్ళు ఉంటారు, వినేవారు ఉంటేనే చెప్పేవాళ్ళు ఉంటారు. అపోస్తలులు పేతురు పౌలు గారు మాట్లాడుతున్నారు ఈ మాట. ప్రియులారా, ఆ నపుంసకుడికి when Philip explained the word of God for ఇనిక్ ఎందుకంటే ప్రియులారా ఇనిచ్ ప్రియులారా ఆలోచించండి. ఆ యొక్క నపుంసకుడికి అర్థమయ్యేటట్టు చెప్తున్నాడు. జీసస్ క్రైస్ట్ ఈజ్ యూ బిలీవ్ దట్ జీసస్ క్రైస్ట్ ద సన్ ఆఫ్ గాడ్, సేమ్ టైమ్ కన్ఫెసింగ్ జీసస్ క్రైస్ట్ ద సన్ ఆఫ్ గాడ్ అండ్ బిలీవ్ ఇన్ గాడ్ అండ్ హియరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ బిలీవ్ ఇన్ గాడ్ అండ్ బీ రెపెంటెన్స్ అండ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ యూ విల్ బి బాప్టిజ్డ్. బీ బాప్టిజ్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. నువ్వు యేసుక్రీస్తు దేవుని నమ్ముచున్నావా? మారు మనసు పొంది పాపక్షమాపణము బాప్టిజం తీసుకున్నాడు. వెంటనే ఆ నపుంసకుడు ఆలోచించకుండా ఆ నీటిలో బాప్టిజం తీసుకున్నాడు. ప్రియులారా, ఎంత చిత్రం చూడండి. ఆన్ ది స్పాట్లో జరిగింది ఇది. ప్రియులారా, ఎప్పుడో చెప్పి తర్వాత బాప్టిజం తీసుకోవడం కాదు, వెంటనే. ప్రియులారా, విరిగిన హృదయంతో దేవుడు విరిగిన హృదయం వారు గలవారితో దేవుడు మాట్లాడతాడండి. దేవుని కొరకు ఆశ కలిగిన వారితో దేవుని ఒక వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతాడు. నపుంసకుడికి ఎలా చెప్పాడు దేవుడు వాక్యం? ఫిలిప్పు ద్వారా, దైవ సేవకుడి ద్వారా దేవుడు మాట్లాడాడు. ప్రియులారా మనకి ఎలా మాట్లాడుతున్నాడంటే దేవుని వాక్యం ద్వారా, అలాంటి దైవ సేవకుల ద్వారా మీకు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఆలోచించండి. నిత్య జీవం కావాలంటే మనం మారు మనసు పొందాలి, పాపక్షమాపణ బాప్టిజం తీసుకోవాలి, వాక్యానుసారం జీవితం తీసుకోవాలి, ప్రతి ఆదివారం ప్రభురాత్రి భోజనం తీసుకోవాలి. ప్రియులారా, ఆరాధనకు దేవుని యొక్క సన్నిధానానికి వెళుతూ ప్రతి విషయంలో, సంఘములో, అన్ని విషయాల్లో కూడా మనము దేవుని యొక్క పరిచయంలో ముందుకు సాగుతూ ఉండాలి. ఇప్పుడైతే లాక్డౌను, ఇప్పుడు కరోనా పాండమిక్, దట్స్ వై ఐ డిడ్ నాట్ ప్రెజర్ యూ. నేను ప్రెజర్ చేయట్లేదు. ఇఫ్ యూ గో టు చర్చ్ ఆర్ దట్ ఈజ్ యువర్స్ విల్, బట్ ఐ డిడ్ నాట్ ప్రెజర్ యూ, ఐ కెనాట్ ప్రెజర్ యూ. మేము ప్రెజర్ చేయలేను. డోంట్ ప్రెజర్ యూ బికాస్ ఆఫ్ టుడే ఇస్ ద నవ్ డేస్ పాండమిక్ అంటే కరోనా వైరస్ COVID-19. సో దట్స్ వై బీ కేర్ఫుల్ అబౌట్ ద COVID-19 ఆల్సో. బట్ మీరు వెళ్ళండి, వెళ్ళకపోండి, అది మీ ఇంట్లో నుండి దేవుని ఆరాధించుకోమని మేము మనవి చేస్తూ ఉన్నాను. పిల్లలు ఇంకా ఆలోచన చేస్తే వారు ఏం చేశారంటే పరిచయులు, శాస్త్రులు యేసు ప్రభు ఏం తప్పులు చెప్తున్నాడా అని చెప్పేసి ఎత్తి పెడదామని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ అనేక మంది నాకు కూడా ఫోన్ చేస్తూ ఉంటారు. క్రీస్తాంగంలో ఎంతో అనుభవజ్ఞులు ఉన్నారు, చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు, మీరే గొప్ప వాళ్ళు అనుకున్న వాళ్ళు ఉన్నారండి. కానీ అతి తక్కువ కాలంలో మీరు చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని ఒకదానికి 4 అర్థాలు చేసి చెప్తున్నారు చిన్నవారు అని చెప్పేసి నన్ను అనేక మంది ఫోన్లు చేస్తూ ఉంటారు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాను. ఎందుకంటే జ్ఞానం అంత కాదు. దిస్ ఇస్ నాట్ మైన్. విజన్ కమ్స్ ఓన్లీ ఫ్రమ్ గాడ్ అబౌవ్ హెవెన్. పిల్లరా, పరలోక రాజ్యం నుండి వస్తుంది కాబట్టి నాది కాదు, ఇది జ్ఞానము నాది కాదు. ఇంకా ఆలోచన చేస్తే నీకంటే ఇంకా ఆలోచన చేస్తే ప్రియులారా, ఒకసారి మత్తయి సువార్త చూస్తే మనం ఆలోచన చేద్దాం. అక్కడ కూడా 15 అధ్యాయంలో 23:15 అక్కడ వేషధారులారా పరిశేషధారా ఎంత కష్టపడి నీకంటే నరపాత్రులు లేడు. ఎవరినైతే దేవుడి రాజ్యానికి వెనకంది వేస్తున్నారో, దేవుడి రాజ్యం వెళ్లకుండా, క్రీస్తు యొక్క సంఘములోకి వెళ్లకుండా, పరలోక రాజ్యంలోకి వెళ్లకుండా మీరు అలా చేస్తే మీరు నరకపాత్రుడు మీకంటే లేరు. సముద్రంలో రాయబడేసి మిమ్మల్ని నడువని కట్టి పడవేయాలని చెప్పేసి యేసు మాట్లాడుతున్నాడు. నీకంటే నరకపాత్రుడు లేడని తెలియజేస్తూ ఉన్నాడు. పరలోకానికి వెళ్తాము, సంఘాన్ని నడిపించే నాయకుడిని బట్టి ఉంటుందా ప్రియులారా? వాక్యానుసారంగా నడిచిన వారు వెళ్తారండి. సంఘ నాయకుని కూడా చూస్తారు, సంఘంలో ప్రీతిని చూస్తారు. ఆ బోధకుడు ఆత్మ గలవాడు అయితే, దేవుని యొక్క భయభక్తులు గలవాడైతే అతను కూడా ఫాలో అవుతూ ఉంటారు. ఎందుకంటే సంఘంలో చూసే దేవుడు కాదు కానీ ఆ ప్రీచర్ని చూస్తారు. ఎందుకంటే దేవుడికి ప్రతినిధిగా ఉన్నాం. ఎవరి దైవ సేవకుగా ఉన్నారో, ఎవరి ప్రీచర్గా ఉన్నారో వారు దేవుడి ప్రతినిధిగా ఉన్నారు.
కానీ ఈ రోజుని ఈ ప్రీచర్స్ ఎలా ఉన్నారంటే సంఘంలో బోధించేవారు యాసదారుల శాస్త్రులాగే వాళ్ళ క్రియలు, వాళ్ళ పనులు, వాళ్ళ పాప క్రియలు మానట్లేదు. కానీ ప్రియులారా, వారి ప్రవర్తన శాస్త్రుల పరిచయలాగా ఉంది. కానీ ప్రీచర్ అని బోర్డు పెట్టుకుంటున్నాడు, క్రీస్తు సంఘం అని బోర్డు పెట్టుకుంటున్నాడు. అలాంటి వారిని దేవుడు వెలివేస్తాడు, ఉమ్మి వేసి వెలివేస్తాడు ఆయన. అలా ఉండకుండా చూడండి, ఇక్కడే ఉంటున్నాడు చూడండి. అయ్యో యాసదారులారా, పుదీనాలో 10వ వంతు ఇచ్చామే. మీరు యాక్టివిటీ చూస్తున్నారు, మీరు యాక్టివిటీ, కానీ మీలో ఏమి లేదు, ఆత్మీయత లేదు. యు ఆర్ నాట్ స్పిరిచువల్ మైండ్, బట్ యు ఆర్ డూయింగ్ లైక్ యాక్షన్, యాక్టివిటీ. యు ఆర్ డూయింగ్ యాక్టివిటీ, యు ఆర్ డూయింగ్ లైక్ యాక్షన్, యు ఆర్ డూయింగ్ లైక్ యాక్షన్. అలా ఉంటున్నారు. అలా క్రైస్తవులు ఉంటే, అలా బోధించే ప్రీచర్ ఉంటే, అలా క్రీస్తు సభ్యులు ఉంటే వారు దేవుని యొక్క రాజ్యంలో అల్లరని నొక్కి మరీ చెప్తున్నాడు యేసుప్రభు వారు. ఇంకా చూద్దాం పిల్లరా, మత్తయి సువార్త 15-14 చూస్తే, వారు జోలికి పోకండి, గుడ్డివారు ద్రోవ చూపునా, పరలోకానికి వెళ్ళేవారు నెలనెవరు. వారి జీవితం ఎలాగుందంటే ఓన్లీ డైలాగులతోనే వాళ్ళ జీవితం ఉంది. ఈ రోజుల్లో కూడా అలాగే ఉన్నారు. చక్కగా బిల్డింగ్స్, చక్కగా కార్లు, ఇవన్నీ ఉంటే చాలు. ఒక ప్రీచర్కి ఇంకేం అవసరం లేదు. నశించిపోయిన ఆత్మ కొరకు భారం కలిగిన వాడు ఎవరు ఉన్నారండి? నశించిపోయిన ఆత్మ కొరకు ప్రార్థన చేసే వాళ్ళు ఎవరు ఉన్నారండి? దేవుని రాజ్యం వెళ్ళాలి, దేవుని కొరకు జీవించాలనే వాళ్ళు ఎవరు ఉన్నారు? జస్ట్ యాక్షన్, జస్ట్ ప్రీచర్గా యాక్ట్ చేస్తున్నారు, క్రిస్టియన్గా యాక్ట్ చేస్తున్నారు. అలా ఉంటే దేవుడి యొక్క రాజ్యం వెళ్ళరు. ఇలాగ ఉన్నారంట, వారు జోలికి పోకుడి. దోస్ ఆర్ బ్లైండ్, they cannot go to good way like that Pharisees Sadducees. వారు వెళ్ళరు, వెళ్ళేవారిని వెళ్ళనివ్వరంటండి. ఎంత దారుణం చూడండి, ఆలోచించిన పిల్లరా. అలాంటి పరిస్థితుల్లో క్రైస్తవులు ఉన్నారు. ఇంకా చూడండి, ఇంకా మత్తయి సువార్త 23-27 సున్నముకుంట సమాధుల వలె కల్మషం. చూడండి, సున్నము సమాధి ఎలా ఉన్నాయి, సమాధి చేసిన తర్వాత అందులో ఎముకలు, కుళ్ళిపోయిన ఎముకలు, అలా ఉన్నారంట వాళ్ళ యాషధారులు. అలా క్రైస్తవ జీవితం ఉంటే, నీ ప్రవర్తన దేవుళ్ళో లేకపోతే, క్యారెక్టర్లెస్గా ఉంటే, ఇన్ సైట్ ఆఫ్ లార్డ్ డోంట్ హ్యావ్ క్యారెక్టర్, డోంట్ హ్యావ్ గుడ్ క్యారెక్టర్, డెఫినెట్లీ గాడ్ విల్ పనిష్ యూ. యాజ్ ఏ క్రిస్టియన్, యాజ్ ఏ ప్రీచర్, యూ షుడ్ గుడ్ యాక్టివిటీస్ like doing good work, spiritual things, spread the word of God and preach the word of God among the people. And those are going to die, those are going to die, and they go to hell. Same time preach them, they bring into the Christ, into souls. Definitely God will bless you. దేవుడు తప్పకుండా నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎప్పుడు నువ్వు ఎలా ఉండాలంటే గుడ్ యాక్టివిటీస్, స్పిరిచువల్ యాక్టివిటీస్, యూ షుడ్ డూ స్పిరిచువల్ యాక్టివ్స్. ఇంకా చూడండి, యేసుప్రభుని ఎందుకు ప్రశ్నించాడు? నీతిమంతులు అగపరుచుకోవడానికా? లోపల చచ్చిన వారే ఉన్నారండి. అలాగే క్రైస్తవులు చాలామంది ఉన్నారు, లోపల చచ్చినట్టుగా ఉన్నారు, కానీ యాసదారులుగా ఉన్నారు. వాళ్ళు పైకి భక్తి కలవారుగా ఉన్నారు, కానీ భక్తి యొక్క విలువేంటో, భక్తి యొక్క గొప్పతనం ఏంటో వారు తెలియనట్టుగా ఉన్నారు పిల్లారా. కాబట్టి ఇంకోసారి ఆలోచించండి. ఒకప్పుడు పౌలు గారు మాట్లాడుతూ అంటాడు, ఒకప్పుడు విగ్రహారాధులుగాను, వ్యభిచారులుగాను, ఇంకేమంటాడు, విగ్రహారాధులు, వ్యభిచారులుగాను లోకలు చీకట్లో ఉన్నారు. ఆ చేసిన కార్యాలు చాలు, ఇప్పుడైనా మారు మనసు పొందండి, అన్యజనుల వల్లే మీ కార్యక్రమాలు చేయడం చాలు, ఇప్పుడు మీరు ఎలుగు సంబంధులు కాబట్టి క్రీస్తుని ఎలుగుగా ఉండండి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అందుకే జీసస్ క్రైస్ట్ ఆల్సో సెడ్ టు డిసైపుల్స్, యు ఆర్ లైట్ ఆఫ్ ద వరల్డ్, ఈ సాల్ట్ ఆఫ్ ద వరల్డ్. చూడండి, లోకమునకు వెలుగై ఉన్నారు, లోకమునకు ఉప్పై ఉన్నారు. అంటే వెలుగు అంటే ఆయన వెలుగు, ఆయనతో సమానంగా పోల్చాడు. మన ఉప్పు ఎంత టేస్ట్గా ఉంటుంది, సాల్ట్ ఈజ్ వెరీ టేస్ట్ఫుల్. సపోజ్ మా వైఫ్ కర్రీ ప్రిపేర్ చేసినప్పుడు అందులో సాల్ట్ లేకపోతే మనం తిడతాం, ఏంటి సాల్ట్ లేదని. పిల్లలు ఆలోచించండి, ఎంత కాస్ట్లీ నేను కూర తెచ్చాను, ఇందులో ఉప్పు లేకుండా ఉంది, ఏంటి కారణం అని చెప్పేసి వెంటనే తను ఏం చేస్తారంటే, అయ్యో ఉప్పు లేదని మళ్ళీ సాల్ట్ వేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. జాగ్రత్త, యూఆర్ లైట్ ఆఫ్ ద వరల్డ్, సాల్ట్ ఆఫ్ ద వరల్డ్. కాబట్టి లోకమునకు వెలుగై ఉన్నారు, ఉప్పై ఉన్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇంకా ఆలోచన చేస్తే సామెతలు 16 చూస్తే, ఒకడు మార్గము వాడి దృష్టి నీతిమంతుడిగా ఉంటుందంట, తుదకది మరణాన్ని నడిపిస్తుంది. పిల్లారా, ఈరోజు ఎవరికి వారుగే ఎవరిష్టం వాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళ మనసుతోటిగా చేసుకుంటున్నారు, భక్తిని పక్కన పెట్టేస్తున్నారు. మనీ మైండ్. కొన్ని కోట్లు ఉన్నవాడికి అదే పిచ్చి, లేనివాడికి అదే పిచ్చి. రూట్ ఆఫ్ మనీ ఈజ్ ద రూట్ ఆఫ్ గ్రీడీ అన్నాడు, ధనాపేక్ష సమస్త కీలుకు మూలము. కాబట్టి నేను ఎందుకు చెప్తున్నాడు, యాసదారులారా అని పిలిచాడు ఆయన. అలా మనల్ని పిలవకూడదు.
బలా మంచి నాయకుడా, నా కోసం నిలవబడ్డావు, శ్రమలు అనుభవించావు, శోధనలు అనుభవించావు, ఇరుకులు ఇబ్బంది కలిగించావు. ఇన్ మై నేమ్ యు ఆర్ ఫేసింగ్ సో మెనీ పెర్క్యూషన్స్, ప్రాబ్లమ్స్, టెంప్టేషన్స్. దట్స్ వై ఐ విల్ గివ్ యూ క్రౌన్ ఆఫ్ లైఫ్. బీ ఫెయిత్ఫుల్ అంటిల్ డెత్, ఐ విల్ గివ్ క్రౌన్ ఆఫ్ లైఫ్. చూసారండి, రెవల్యూషన్, బుక్ ఆఫ్ రెవల్యూషన్ 2:10, ప్రకటన గ్రంథం 2:10 మాట్లాడుతున్నాడు. మన కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, యాసదారులుగా మనం ఉండకూడదు, క్రీస్తులో మనం ఉండాలి, ప్రభువులో మనం ఉండాలి. అనేక దీవించబడతాడు. ఎలాగా? ఆత్మ సంబంధమైన దీవులు. ఒకవేళ అందరిలాగా మన కారు లేకపోవచ్చు, అందరిలో బిల్డింగ్ లేకపోవచ్చు, పొలాలు లేకపోవచ్చు, కానీ దేవుని రాజ్యంలో నీవు ఉండాలి, క్రీస్తు సంఘంలో నీవు ఉండాలి, అని శరీరంలో నీవు ఉండాలని నీకు మనవి చేస్తూ ఉన్నాను. ఎంత మంచి సబ్జెక్ట్ అంటే ఈరోజు పిల్లరా, లోకాసు వార్త 18:9 చూస్తే, తమ నీతిమంతులు యేసుక్రీస్తు సుంకరులను పాపులను భోజనాలు పిలిస్తే వారిని సుంకరులతోనూ పాపులతోనూ భోజనం చేస్తున్నారని చెప్పేసి వారు ఎంతగానో యేసు ప్రభు మీద మాట్లాడుతున్నాడు. అందుకే యేసు ప్రభు అన్నాడు, రోగులకు వైద్యుడు అవసరం కానీ అండి ఆరోగ్యం గలవాడికి ఎందుకండి అంటే, ఆరోగ్యం గలవాడు ఎవరైనా ఉన్నారా? ఆత్మ సంబంధమైన యేసు ప్రభు దేవుడు కుమారుడు కాదని బాప్యం తీసుకోకుండా పరలోకానికి వెళ్ళగలిగే ఎవరైనా ఉన్నాడా? ఎవరు? అందరూ పాపము చేసి దేవుని యొక్క మహిమను పొందలేకపోతున్నారు. ఎవరు లేదు నీతిమంతుడు. ఎవరంటే ఒకే ఒక్కడు ఉన్నాడు, యేసు ప్రభు ఒక్కడే నీతిమంతుడు. జీసస్ క్రైస్ట్ ఓన్లీ రైచియస్. నో వన్ కెన్ రైచియస్ ఇన్ ద సొసైటీ, ఆన్ ద ఎర్త్, in the world. Only Jesus Christ only righteous. He is holy. He is sanctified for the people. Through him sanctified for us. మనల్ని సాంక్టిఫైడ్, ఆయన ద్వారా పరిశుద్ధపరచడానికి దేవుడి యొక్క వాక్యము తెలియజేస్తూ ఉంది. బైబిల్ గ్రంథం మాట్లాడుతుంది, ధర్మశాస్త్రం తెలియజేస్తుంది. ఎపిసిరించకూడదు, దొంగిలించకూడదు. ఇవన్నీ ప్రియులారా, ఒక సుంకరు ప్రార్థన చేస్తున్నాడంట, అయ్యా నేను పాపి, నన్ను క్షమించమని. కానీ ఇంకోటి ప్రార్థన చేస్తున్నాడు పరిచయుడు, నేను అన్ని నీతిమంతుడిగా ఉన్నాను, యథార్థంగా ఉన్నాను, నా 10వ వంతు ఇస్తానని చెప్పేసి తను ఇచ్చించుకుంటున్నాడు. కానీ సుంకరైతే రొమ్ములు కొట్టుకుంటున్నాడు. ఐఎమ్ సిన్నర్, ప్లీజ్ హియర్ మై ప్రేయర్ లార్డ్, ప్లీజ్ హెల్ప్ మీ, ఐఎమ్ సిన్నర్. లైక్ దట్ ప్రియులారా, పరిచయుడు అలా, సుంకరు అలా ప్రార్థన చేస్తున్నాడు పిల్లరా. కానీ ధర్మశాస్త్రోపదేశకుడు ఇంకా ఆలోచన చేస్తే ఆ పరిచయుడు ప్రార్థన వేరేగా ఉంది. కానీ మన జీవితంలో తగ్గించి పొందాలి. దేవుడు శోధన వచ్చిన కష్టం ఎప్పుడు దేవుళ్ళలో నిలబడాలని మీకు మనవి చేస్తాను. ఇంకా ఆలోచన చేస్తే కృతజ్ఞతలు చెల్లించాలి దేవుడికి. వ్యాధిలోను బాధలోను అంటే అవసరం ఉన్నప్పుడు కాదండి, సంతోషం ఉన్నప్పుడు కాదు, ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే, సీజన్ అండ్ అన్సీజన్ అప్రీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అంటున్నాడు. Paul said to the people, season and unseason I preach the word of God. ఎంత మంచి మాట అండి. సమయమందు అసమయమందు, వ్యాధులో బాధలో, ఏమండి సంతోషంలో, నేను ఒక ఫైనాన్షియల్గా రిచ్గా ఉన్నా, and I am rich man, same time also I thank to God. I am poor man, same time I thank to God. And I was sick, I pray to God. And I am healthy, same time I pray to God. I thanks to God. కాబట్టి నేను చెప్తున్నాను, వ్యాధి యందు బాధ యందు కూడా ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క కృతజ్ఞతలు చెల్లించమని వాడు తెలియజేస్తున్నాడు. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు లోపల ఎలా ఉన్నారు? వాళ్ళు లోపల చెడిపోయిన హృదయం, వాళ్ళకి చెడిపోయిందని హృదయం, లోపలంతా చెడిపోయి ఉన్నారు వాళ్ళు. కానీ పైకంతా ఎంతో నటిస్తున్నారు అన్నమాట, యాసదారులారా అని. పిల్లలు, దేవుడండి యాసదారిని క్షమించడు కానీ యేసుని క్షమించాడు. ఎందుకంటే సమరయ స్త్రీ యేసుయే, రాహాబనే స్త్రీ కూడా యేసుయే, కానీ క్షమించాడు. ఎందుకు తెలుసా? మీ పాపని దేవుని యొక్క వాక్యం చెప్పినప్పుడు వారు గ్రహించుకున్నారు, ఆ పాపాన్ని విడిచిపెట్టేశారండి. పాపాన్ని విడిచిపెట్టేశారు. ఈ క్రీస్తు రక్తం ద్వారా ఆ చేసిన పాపాలన్నీ కూడా పవిత్రపరిచాడు. లేరా, ఆలోచించండి. మా గ్రామంలో నేను చిన్నప్పుడు, నేను దేవుని నమ్ముకున్న కొత్తలో ఒకరు మాట్లాడుకుంటున్నారు. ఏ విధంగా అంటే, ఈ స్త్రీ మొంటగా చాలా పాపాలు చేసింది కదా, ఇప్పుడు బైబిల్ పెట్టుకుని నేను పవిత్రాలు అయిపోయింది, ఈ పాపాలు పోతాయా అని చెప్పేసి అన్యులు డిస్కషన్ చేసుకుంటా ఉన్నారు. ఆ సమయంలో నేను అనుకున్నాను, నాకు తెలిసిన విషయం ఏంటంటే, పిల్లలు దేవుని వాక్యం చెప్పింది కదా, ఇవన్నీ పాపాలకు క్షమించే అధికారము భూమి మీద సర్వాధికారాలు దేవుడు క్రీస్తుకి ఇవ్వబడ్డాయి. కాబట్టి ఆమె పాపాలు క్షమించబడ్డాయి, ఆమె ఇంకా పాపం చేయకూడదు.
పాపం చేస్తే క్షమించబడ్డం. మన దేవుడి యొక్క గాయాలు రేపంటే అవుతుందని మేము మనవి చేస్తూ ఉన్నాం. మనం అనేక విషయాల్లో పడిపోతూ ఉంటాం, కానీ జాగ్రత్త, పడిపోకుండా నిలబడాలని, ఆత్మ సంబంధాల విషయాలు మీరు మెరుగు ఉండాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇంకా ఆలోచన చేస్తే పిల్లరా, మనకి మంచి లెసన్ ఈరోజు. ఇంకా ఆలోచన చేస్తే మనము యేసుప్రభువు ఒకటే మాట్లాడు, మీ హృదయాల పసిబిడ్డల వలె ఎవరైతే చిన్నపిల్లల్లా ఉంటారో వారిదే పరలోక రాజ్యం అన్నాడు. అంటే చిన్నపిల్లకి బాప్టిజం ఇవ్వమని కాదండి. డోంట్ గివ్ బాప్టిజం ఫర్ ఇన్ఫెంట్స్, డోంట్ డూ ఇన్ఫెంట్స్ బాప్టిజం, డోంట్ డూ లైక్ దట్. అంటే చిన్నపిల్లలకు బాప్టిజం ఇవ్వకూడదండి. ఎప్పుడు బాప్టిజం ఇవ్వాలంటే పాప క్షమాపణ నిమిత్తం యుక్త వయసు వచ్చిన తర్వాత ఎవరైతే నాకు అన్నీ తెలుసు, పాపం తెలుసు, నాకు పుణ్యం తెలుసు అంటాం కదా, అలా పాపం తెలుసుకున్నప్పుడు యేసుక్రీస్తు దేవుని కుమారుని నమ్మి మారు మనసు పొంది పాప క్షమాపణ బాప్టిజం తీసుకోవాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. సొంకులు పాపులు యేసు ప్రభు వాక్యం విని దానిని అదొక గ్రూప్ అండి. దేవుని వాక్యం విని సొంకులు పాపులు వారు మారు మనసు పొందారండి. శాస్త్రులు పరిచయం అదొక గ్రూపు. ఇలా గ్రూపులుగా ఉన్నారు. ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. ఏమండి, యేసు ప్రభు శిష్యులు కాదు కానీ రకరకాల మనుషుల పేర్లు వాళ్ళు అని చెప్పుకుంటున్నారు. అండ్ ఒక పాస్టర్ ఉంటారు, పాస్టర్కి శిష్యులు ఉంటారు. అలా ఎక్కడ బైబిల్లో రాయలేదు. కానీ మనం అంతా కూడా ఎవరికి క్రీస్తు ప్రభు వారి శిష్యులం. ఆయన అన్నయ్య ఉన్నాడు, మనం తమ్ముళ్ళే ఉన్నాం. కాబట్టి సహోదరి సహోదరు మన అన్న ఉన్నారు, ఆయన అన్నగా పిలువబడ్డాడు, జ్యేష్ఠ కుమారుడుగా. జీసస్ క్రైస్ట్ ఈజ్ ద సన్ ఆఫ్ గాడ్. ఇంకా ఆలోచన చేస్తే లోకస్తులు తమ తప్పులు దాచుకుంటారు, కానీ మనమైతే క్రీస్తు ప్రభు ద్వారా మన తప్పులు ఒప్పుకుని బాప్టిజం తీసుకున్నాం. ఇదే గొప్పతనం అండి, ఇదే గొప్పతనం. అన్యులకు అది ఆ మనస్సాక్షి ఉండదు. వాళ్ళకి మనస్సాక్షి ఉంటుంది, దొంగతనం చేసేటప్పుడు చేశాను రా అని మనస్సాక్షి ఉంటుంది, కానీ దానికి లోపడరు వాళ్ళు. వర్షసారంగా వాళ్ళని మనిషినట్టుగా చేస్తారు. అన్యులకి ఏముందంటే డబ్బే ధనం, మనకి ధనమే లక్ష్మీదేవి అంట. డబ్బు కోసం ఏదైనా చేస్తారు వాళ్ళు. మనం అలాంటి పనులు చేయకూడదు. దేవుడు ఇస్తాడు మనకి. ఏమిస్తాడంటే నిన్ను ఆస్వాదిస్తాను అంటున్నాడు. భయపడకము, నీకు తోడే నేను ఆస్వాదిస్తాను. నువ్వు ఏ పట్టణంలోకి వెళ్ళినా ఏ స్థలంలోకి వెళ్ళినా సరే దీవిస్తాను అన్నాడు ఆయన. ఆత్మ సంబంధ విషయాల్లో నువ్వు బట్ గాడ్ విల్ బ్లెస్ యూ. బట్ యూ షుడ్ at kingdom of God and his righteousness. ఆయన యొక్క రాజ్యమును నీతిని వెతకండి. గాడ్ విల్ ప్రొవైడ్ ఆల్ థింగ్స్, గాడ్ విల్ ప్రొవైడ్ ఆల్ థింగ్స్ ఫర్ యూ. కాబట్టి ఎప్పటిదాకా ఉన్నందుకు నువ్వు దేవుడి యొక్క రాజ్యంలో పాత్రగా ఉంటున్నావా, దేవుడి యొక్క రాజ్యంలో నీచుడుగా ఉంటున్నావా నువ్వు అర్థం చేసుకోమని మీకు మనవి చేస్తూ ఉన్నాను పిల్లరా. నౌ థ్యాంక్ యూ ఫర్ హియరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. Until now, those who did not take the baptism through my preaching, thank you for hearing the word of God and hearing the word of God and believe in God and repentance and confess Jesus Christ is the Son of God. Then you will be baptized. తప్పకుండా మీరు those who take the baptism, you will be saved. ఎవరైతే బాప్టిజం తీసుకుంటారో వారు రక్షింపబడతారు. ప్రార్థన చేసుకుందాం. పరలోకమున్న మా తండ్రి, మహాగొండ మోహనుతుడా, నీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు లెక్కన స్తుతులు స్తోత్రం. చక్కటి వాక్యాన్ని తండ్రి మాకు అనుగ్రహించారు. తండ్రి ధర్మశాస్త్రంలోకి వచ్చాడు, అడిగాడు యేసు ప్రభు వారిని, వాట్ షల్ ఐ డూ ఫర్ ద ఎటర్నిటీ, వాట్ షల్ ఐ డూ, నేను ఏం చేయాలి అన్నాడు. అప్పుడు జీసస్ క్రైస్ట్ రిప్లై టు యూ షుడ్ help the poor people. Same time he escaped from Jesus Christ. Same time that man escaped from Jesus Christ. దూరం నుండి పారిపోయాడు ప్రభా. కానీ ఎవరైతే క్రీస్తు నమ్ముకుంటారో, యేసు ప్రభు దేవుడు నమ్మి మారు బాప్టిజం వారిదే నిత్య జీవం. ప్రియులారా, నిత్య జీవం అని నీ వాక్యం తెలియస్తుంది. నిన్న వాక్యాన్ని ప్రతి బిడ్డని మీరు పేరు జ్ఞాపం చేసుకోండి. ఎవరైతే వ్యాధి బాధలు ఉన్నారో, కష్టాలు శ్రమల్లో ఇరుకులో ఉన్న ఇసలతలు ఉన్నారో వారిని మీరు జ్ఞాపం చేసుకోండి. దోస్ ఆర్ అన్ఎంప్లాయ్డ్, ప్లీజ్ ప్రొవైడ్ జాబ్స్ ఆల్సో. దోస్ ఆర్ సిక్ పీపుల్, త్రూ మెడిసిన్ అండ్ త్రూ మై ప్రేయర్ ప్లీజ్ గివ్ గుడ్ హెల్త్ ఫర్ దెమ్. Those are unemployed, please provide all things. Those are pregnancy lady, please good delivery from them, for them. Nowadays you are suffering, all people suffering from pandemic. Save them, save them and bless them. And as pray for those are brothers and sisters in America, please bless them and guide them and protect them. Save them coronavirus, bless them. I hope that one day God will solve this corona pandemic problem. థ్యాంక్ యూ లార్డ్. ఇప్పటిదాకా మీరు చేసిన ప్రార్థన బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం. తండ్రి మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని, ఏ కుటుంబం వ్యాధి బాధలతో ఉందో మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి నాయన మీరే వారికి మంచి ఓదార్పు దయచేయండి. చెప్పుకోలేని సమస్యలు ఉన్నాయి భార్యాభర్తల మధ్య. దోస్ ఆర్ హస్బెండ్ అండ్ వైఫ్, దే డిడ్ నాట్ అండర్స్టాండింగ్. ప్లీజ్ త్రూ మై వర్డ్ ఆఫ్ గాడ్, త్రూ దై వర్డ్
ప్లీజ్ అండర్స్టాండింగ్ లాడ్, ప్లీజ్ బ్లెస్ దమ్ అండ్ గైడ్ దమ్. వారిని కూడా దీవించి ఆశిస్తుంది. ఐ ప్రే ఫర్ యూత్, ఐ ప్రే ఫర్ యంగ్ పీపుల్, ప్లీజ్ బ్లెస్ దమ్ అండ్ గైడ్ దమ్. యోక్ బేరింగ్ యూత్, యవన కాలమందు యోక్ బేరింగ్ యూత్, యవన కాలం దేవుని కాడుమోయాలని త్రూ వర్డ్ ఆఫ్ గాడ్ దే ఫాలో దోస్ ఆర్ యంగ్ పీపుల్ ఫాలో ద వర్డ్ ఆఫ్ గాడ్, ప్లీజ్ బ్లెస్ దమ్. And I pray for all around the world, please save them from coronavirus. Thank you Lord. These speak in the name of Jesus Christ. Amen. ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ఈ చక్కటి ప్రార్థన, ఈ చక్కటి వాక్యాన్ని మీ అందరికీ కూడా మరొకసారి వందనాలు తెలియజేస్తూ, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ salute you. May God bless you all.